Today's topic is application of pneumatics. ఇది హైడ్రాలిక్స్ అండ్ న్యూమటిక్స్ అనేటువంటి టాపిక్ లోపల సబ్ టాపిక్. హైడ్రాలిక్స్ న్యూమటిక్స్ అంటే ఏంటి? ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రీసెంట్లీ ఫిట్టర్ ట్రేడ్ సిలబస్ లో ఇది జాయిన్ చేసింది. హైడ్రాలిక్స్ అండ్ న్యూమటిక్స్ అనేది. హైడ్రాలిక్స్ అంటే లిక్విడ్ ఓరియంటెడ్ మిషన్స్ అనమాట. లిక్విడ్ ఫోర్స్ తోని రన్ అయ్యేటువంటి మిషన్స్ ని హైడ్రాలిక్స్ అంటారు. న్యూమటిక్స్ అంటే ఎయిర్ మెకానిజం, ఎయిర్ ప్రెజర్ తో రన్ అయ్యేటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూమటిక్స్. ఈ హైడ్రాలిక్స్ లో ఎటువంటి మెకానిజమ్స్ పనిచేస్తాయి, న్యూమటిక్స్ లో ఎలాంటి మెకానిజమ్స్ పనిచేస్తాయి, ఇవన్నీ విషయాలు మనం మెల్లమెల్లగా రోజు ఒక టాపిక్ లో చూసుకుంటూ వెళ్దాం. అప్లికేషన్ ఆఫ్ న్యూమటిక్స్. న్యూమటిక్స్ ను ఎక్కడ అప్లై చేస్తాం ఈరోజు టాపిక్. అప్లికేషన్ అంటే ఏంటి, వాడతాం, ఎక్కడ వాడతాము, ఎట్లా వాడతాము న్యూమటిక్స్ ని అనేది ఈరోజు టాపిక్. ఓవర్ వ్యూ ఆఫ్ న్యూమటిక్. ఓవర్ వ్యూ చూసినట్టయితే ఒరిజినల్ వర్డ్ న్యూమా ఈజ్ టేకెన్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ బ్రీదింగ్. ఒరిజినల్ వర్డ్ అని రాసిండాడు బుక్ లో, తప్పు అది. ఒరిజినల్ వర్డ్ న్యూమా అనేటువంటి గ్రీకు పదం నుంచి ఈ యొక్క న్యూమటిక్ అనేది వచ్చింది. దాని అర్థం ఏంటంటే బ్రీతింగ్, శ్వాస తీసుకోవడం అనేది దాని అర్థం ఆ న్యూమా అనేటువంటి పదానికి. పి అనేది సైలెంట్ గా ఉంటుంది న్యూమటిక్స్ లో, పితోనే స్టార్ట్ అవుతుంది అది పదం. ఆ స్పెల్లింగ్ నేర్చుకోండి. హైడ్రాలిక్స్ అనే పదం నేర్చుకోండి, న్యూమటిక్స్ అనే పదం నేర్చుకోండి. చూడకుండా రాయాలి. నేర్చుకోవడం అంటే ఉత్తరాన్ని చూస్తే గుర్తుంటుంది అన్నట్టు కాదు. ఎందుకు స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి అంటే అక్కడనే మీ తెలివితేటలు అనేవి బయటపడతాయి. ప్రిన్సిపాల్ కు లెటర్ రాస్తారు, ఎన్నిసార్లు వాపస్ పోయినాయి, ఎన్నిసార్లు చెప్పేసిన అంటే ఏంది, మినిమం కామన్ సెన్స్ అనేది, మినిమం రైటింగ్ స్కిల్స్ అనేవి, మినిమం ఇవన్నీ నేర్చుకోవాలి. బ్యాంకులో పోతే ఎవడన్నా కొంతమంది ఒక్కడన్నా వస్తాడు, జరగ ఇది రాసేవా సార్ అని. వాళ్ళు ఏంటిది, చదువుకోను, నువ్వేంటిది జర నువ్వు పెన్ను గిన్నె పెట్టుకొని ఉంటావు, చదువుకున్నావు అని చెప్పి నీ దగ్గరకు వస్తావు. అటువంటి పరిస్థితి నువ్వు చదువుకున్నాక కూడా ఉంటే నువ్వు చదువుకొని ఎందుకు దండగా కదా. సో అట్లా కావద్దు. ఓకే, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి విత్ స్పెల్లింగ్స్ అండ్ అబ్రివేషన్స్. అబ్రివేషన్ ఎట్లా పలకాలి అనేది కూడా గూగుల్లో కొడితే తెలుస్తుంది. దాంట్లో అబ్రివేషన్ కూడా వస్తుంది. ఒక పదం కొడితే ఆ పదము ఏ నుంచి వచ్చింది, దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం వస్తాయి. ఎట్లా పలకాలి అనేది కూడా వస్తుంది. ఒక ఫిమేల్ వాయిస్ తో వస్తుంది. ఆ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి, అట్లా పలకడానికి ప్రయత్నం చేయాలి. సో ఇవి టెక్నికల్ వర్డ్స్, ఇవి జనరల్ ఇంగ్లీష్ డిక్షనరీలో తక్కువగా దొరుకుతాయి. మన ఇంజనీరింగ్ వర్డ్స్ అనేవి ఇంజనీరింగ్ డిక్షనరీ సపరేట్గా దొరుకుతుంది. అయినా కూడా ఇప్పుడు మనం డిక్షనరీలు కొనుక్కునే జమానాలో లేము, ఆన్లైన్ జమానాలో ఉన్నాం. ఎవ్రీథింగ్ హ్యాండీగా మన చేతిలోనే, మొబైల్, ఇంటర్నెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఉంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం సెర్చ్ చేసుకొని ఇంటర్నెట్లోనే చూసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా నీ డౌట్ క్లారిఫై కాకపోతే నన్ను అడిగితే కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి కావాల్సింది ఏంటి అని అంటే నీకు నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస కావాలి. అది లేకపోతే వేస్ట్. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తాం కానీ నీళ్ళు తాపించలేము, దానికి దూపైతే తప్ప. బలవంతంగా నీకు టైం అవుతుందని చెప్పి దానికి నీళ్ళు తాపిద్దామని ట్రై చేసినావు అనుకో, తాగుతుందా? దాని దూప కాకపోతే తాగదు. కాబట్టి మీరు కూడా ఆ యొక్క తృష్ణ, తెలుగులో కూడా పూరేమనం కదా, తృష్ణ అంటే దాహం. ఆ తృష్ణ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. నేర్చుకోవాలనేటువంటి తపన, తృష్ణ కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడి నుంచన్నా నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, న్యూమటిక్ సిస్టమ్ గెట్స్ కంప్రెస్డ్ ఎయిర్ యాజ్ అన్ ఎనర్జీ ఇన్పుట్, then converts it into a suitable work, and after that exhausts back to the atmosphere.
న్యూమటిక్ సిస్టమ్ అనేది ఒక కంప్రెస్డ్ ఎయిర్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కంప్రెస్డ్ ఎయిర్ చేత, దాని యొక్క పీడనం చేత, దాని యొక్క ఫోర్స్ చేత, దాని యొక్క ప్రెషర్ చేత నడపబడుతుంది. ఎనర్జీగా అదొక శక్తిగా మారుతుంది. ఇన్పుట్ దెన్ కన్వర్ట్స్ ఇంటూ ఏ సూటబుల్ వర్క్, ఒక సూటబుల్ వర్క్గా అది కన్వర్ట్ అయ్యి, అండ్ ఆఫ్టర్ దట్ ఎగ్జాస్ట్ బ్యాక్ టు ద అట్మాస్ఫియర్, మళ్ళీ తిరిగి అది ఆ గాలి అట్మాస్ఫియర్ వాతావరణం నుంచి తీసుకున్నటువంటి గాలితోని కంప్రెస్ అయ్యి చివరగా అది వర్క్ చేసిన తర్వాత అగైన్ ఇట్ విల్ గోస్ ఇన్ టు ది అట్మాస్ఫియర్, మళ్ళీ తిరిగి వాతావరణంలోకి చేరిపోతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ ఈజ్ కంపేర్డ్ విత్ బ్రీదింగ్. ఈ యొక్క ప్రాసెస్ ని శ్వాస అనేటువంటి దాంతో పోల్చడం జరుగుతుంది. శ్వాస అంతే కదా, మనం ఇట్లా గాలి పీలిస్తే అది వచ్చి లోపలనే ఉండదు అనుకో, మన కడుపు వెళ్ళి వస్తుంది కదా. ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ముక్కు నుంచి శ్వాస తీస్తాం, నోరులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది, లేదా ముక్కు రంధ్రాల నుంచి ద్వారా బయటకు అయితే వెళ్తుంది. వచ్చిన గాలి వచ్చినట్టే అయితే లోపల ఉండదు కదా. అదేవిధంగా ఈ న్యూమటిక్ సిస్టంలో కూడా గాలి అనేది వాతావరణం నుంచి వచ్చి అది లోపల ఒక యాంత్రిక శక్తిగా మారి దాని పని అది చేసుకొని తిరిగి మళ్ళీ వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని శ్వాసతోని పోల్చారు. డెఫినేషన్, ఇది ఒక డెఫినేషన్ అంటే ఏంటి, నిర్వచనం ఏంటంటే ఇట్ ఈస్ ద సైన్స్ అండర్ విచ్ యూ స్టడీ ప్రాపర్టీస్ and applications of air. It is the science under which you study properties and application of air. ఇది ఒక సైన్స్ అన్నమాట. ఏం చదువుతుంది అని అంటే గాలి యొక్క ధర్మాలని, దాని యొక్క ఉపయోగాలని తెలియజేసేటువంటి ఒక దేనికి, న్యూమటిక్ కి. ఎవరది మాట్లాడింది? ఎనీ డౌట్? ఇఫ్ నాట్ ఎ డౌట్, ప్లీజ్ బీ ఇన్ మ్యూట్. డోంట్ మేక్ నాయిసెస్ అండ్ డోంట్ డిస్టర్బ్ అదర్స్ అండ్ ద క్లాస్. ఓకే, కామన్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ న్యూమటిక్స్. న్యూమటిక్స్ లో వాడేటువంటి కొన్ని పదజాలాల గురించి మనం తెలుసుకుందాం. ప్రెజర్ అంటే ఎన్ని, పీడనం. ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లోడ్ యాక్టింగ్ అపాన్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో లోడ్ ఎంత అప్లై అవుతుంది అనే దాన్ని ఒక ప్రెజర్ గా మనం పరిగణిస్తాం. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ప్రెజర్. ఇన్ న్యూమటిక్ సిస్టమ్, in pneumatic system, three terms related to pressure are commonly used. న్యూమటిక్ సిస్టమ్ లోపల మరొక మూడు పదాలని మనం ప్రెజర్ లోపల వాడతాం. ఏంటిది అని అంటే అట్మాస్ఫెరిక్ ప్రెజర్, గేజ్ ప్రెజర్, అబ్సల్యూట్ ప్రెజర్. ఈ అట్మాస్ఫెరిక్ ప్రెజర్ అనేది ఇట్ ఈస్ ప్రెజర్ కాజ్డ్ బై వెయిట్ ఆఫ్ కాలమ్ ఆఫ్ అట్మాస్ఫెరిక్ ఎయిర్ యాక్టింగ్ ఆన్ ద సర్ఫేస్ మీద మరి పడ్డటువంటి ఆ యొక్క వాతావరణంలోని గాలిని యొక్క ప్రెజర్ ని అట్మాస్ఫెరిక్ ప్రెజర్ అని అంటారు. గేజ్ ప్రెజర్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రెజర్ వాల్యూ రీడ్ త్రూ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ప్రెజర్ గేజ్. ప్రెజర్ గేజ్ ద్వారా ఇంత పీడనం ఉన్నది, ఇంత ప్రెజర్ ఉంది అని చూపించేటువంటిది ప్రెజర్ గేజ్ ప్రెజర్. నెక్స్ట్ అబ్సల్యూట్ ప్రెజర్ అనేది ఇట్ ఈస్ ద ప్రెజర్ వాల్యూ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు పర్ఫెక్ట్ వాక్యూమ్ ని అనుసరించి మెజర్ చేసేటువంటి ప్రెజర్ ని అబ్సల్యూట్ ప్రెజర్ అని అంటారు. అబ్సల్యూట్ ప్రెజర్ కి ఫార్ములా ఏంటంటే అబ్సల్యూట్ ప్రెజర్ ఇస్ ఈక్వల్ టు అట్మాస్ఫెరిక్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్. చూసారు కదా, ఇంతకుముందు మనం అట్మాస్ఫెరిక్ ప్రెజర్ గురించి, గేజ్ ప్రెజర్ గురించి చూసాం. అట్మాస్ఫెరిక్ ప్రెజర్ ని ప్లస్ గేజ్ ప్రెజర్ రెండు కలిస్తే అది అబ్సల్యూట్ ప్రెజర్ అవుతుంది. ఏబిఎస్ పిఆర్ అంటే అబ్సల్యూట్ ప్రెజర్ అన్నమాట. ఇక్కడ
పిఆర్ అంటే అబ్సల్యూట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్, ఏటీఎం పిఆర్ అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ జీజీ ప్రెజర్ అంటే ఏంది గేజ్ ప్రెజర్, రెండు కలిస్తే అబ్సల్యూట్ ప్రెజర్ అవుతుంది. ఫిగర్ నెంబర్ 1 వచ్చేసి ఇది ప్రెజర్ అన్నమాట. ఒక యూనిట్ ఏరియాలో ఎంత ప్రెజర్ అప్లై అవుతుంది యూనిట్ ఏరియాకి అనేటువంటిది మనం ఇంతకుముందు చూసాం కదా, అది నార్మల్ ప్రెజర్కి ఈ ఫార్ములా ఇది. ఓకే, ఈ ఫిగర్ నెంబర్ 2 వచ్చేసి రిలేషన్ బిట్వీన్ అబ్సల్యూట్ ప్రెజర్, గేజ్ ప్రెజర్ అండ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ మూడింటికి గల మధ్య సంబంధాన్ని ఈ యొక్క ఫిగర్ నెంబర్ 2 చూపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ప్రెజర్, దిస్ ఈజ్ అబ్సల్యూట్ ప్రెజర్ పిఏబిఎస్, గేజ్ ప్రెజర్, లోకల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ పిఏటిఎం అంటే ప్రెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనమాట. పిఏటిఎం అంటే పేటిఎం అనుకున్నారు. వాక్యూమ్ వేరియబుల్ ప్రెజర్ లెవెల్, నార్మల్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ప్రెజర్ లెవెల్ పిఏటిఎం ఈజ్ ఈక్వల్ టు 1.013 బార్, P ఈజ్ ఈక్వల్ టు 0, 100% ఆఫ్ వాక్యూమ్ ఇక్కడ. సో ఇదంతా దానికి సంబంధించినటువంటి ఫిగర్. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ ప్రెజర్ అంటే ప్రెజర్ని ఏ యూనిట్స్లలో కొలుస్తారు, వాటిని దేనిలలో కొలుస్తారు అనేటువంటిది యూనిట్ ఆఫ్ ప్రెజర్. ప్రెజర్ ఈజ్ మెజర్డ్ ఇన్ పాస్కల్, పాస్కల్లో కొలుస్తారు. క్యాపిటల్ పి దాని కింద బేస్లో స్మాల్ ఏ అనేటువంటి సింబల్లో చూపిస్తారు పాస్కల్ని. ఎస్ఐ యూనిట్లో అది. ఓకే, ఒక పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఒక పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్ అన్నమాట. 1 పాస్కల్ ఈజ్ ద ప్రెజర్ ఎక్స్టెండెడ్ బై ది ఫోర్స్ ఆఫ్ magnitude 1 న్యూటన్ పర్పెండిక్యులర్లీ అపాన్ అన్ ఏరియా ఆఫ్ 1 స్క్వేర్ మీటర్. కాబట్టి దాన్ని ఒక స్క్వేర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు అంటే పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు బార్. బార్లలో కొలుస్తామని చెప్పాం కదా, బార్ అంటే మనం పోయి తాగే బార్ కాదు, దీనికి యూనిట్స్లలో అటువంటి బార్ అని చెప్పి ప్రెజర్కి యూనిట్. బార్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ 1 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. బార్ ఈజ్ ఎ మెట్రిక్ యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈక్వల్ టు 1 lakh పాస్కల్స్. స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అట్ సీ లెవెల్ ఈజ్, సముద్రపు లెవెల్ సీ లెవెల్లో చూస్తారు ప్రెజర్. సీ లెవెల్లో 1013.25 మిల్లీ బార్లు ఉంటుంది, లేదా 101.35 కిలో పాస్కల్లలో చూపిస్తారు. 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 1 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్లీ వచ్చేటువంటి క్వశ్చన్స్లలో ఇది ఒకటి. ఓకే, ఇకపోతే ఫోర్స్. ఫోర్స్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రెజర్ అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా అపాన్ విచ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. ఫోర్స్ అనేది ప్రెజరు మరియు క్రాస్ సెక్షన్ ఏరియా యొక్క లబ్ధం, ప్రోడక్ట్ ఆఫ్ అపాన్ విచ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కదా దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్లో ప్రెజర్ కి మరియు క్రాస్ సెక్షన్ కి మధ్యలో ఉన్నటువంటి లబ్ధాన్ని ఫోర్స్ అని అంటారు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ చూసింది కదా ఇక్కడ ప్రెజర్ ఇంటూ ఏరియా, పి ఇంటూ ఏ. ప్రెజర్ని క్యాపిటల్ పితో, ఏరియాని క్యాపిటల్ ఏతో సూచిస్తారు, ఫోర్స్ని క్యాపిటల్ ఎఫ్ తో సూచిస్తారు. యూనిట్ ఫోర్స్. ఫోర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ న్యూటన్ ఇన్ ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్లో ఫోర్స్కి ఎలా మెజర్ చేస్తారు అంటే న్యూటన్లలో మెజర్ చేస్తారు. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ కిలోగ్రామ్ పర్ సెకండ్ స్క్వేర్. కిలోగ్రామ్ మీటర్ 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్స్ స్క్వేర్. ఓకే, ఇదంతా కూడా అగైన్ యూ విల్ సీ ఇన్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్. యూ హ్యావ్ ఎ సబ్జెక్ట్ కాల్డ్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీకు దానికి మాస్టర్ లేనందువల్ల మీరు అంతా దాంట్లో చదవలేదు కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఇన్ డీటెయిల్. ఇది కామన్ సబ్జెక్ట్, కొన్ని దాంట్లో వచ్చే థియరీలు కూడా టచ్ అవుతూ ఉంటాయి, గమనించాలి, చదవాలి. ఓకే,
కాకపోతే ఫ్లో రేట్. ఫ్లో రేట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఫ్లోయింగ్ పర్ యూనిట్ టైం. ఫ్లో రేట్ అనేది ఎయిర్ ఎంత యూనిట్ టైంలో ఎయిర్ ఎంత ఫ్లో అవుతుంది అనేది కొల్చేదాన్ని ఫ్లో రేట్ అని అంటారు. యూనిట్స్ ఆఫ్ ఫ్లో రేట్. ఫ్లో రేట్ యొక్క యూనిట్స్ ఏంటంటే క్యూబిక్ మీటర్ పర్ అవర్. ఎగ్జాంపుల్, ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ 10 liters per minute ఆర్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు 50 meter cube per hour. అట్లా సూచిస్తారు, ఇట్లా కూడా సూచించవచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ యొక్క ధర్మాలు ఏంటంటే అట్మాస్ఫరిక్ ఎయిర్ ప్రాసెస్ certain properties as follows. Air is mixture of gases. గాలిలో ఉన్నటువంటి వాయువులు ఏమేమి ఎంత నిష్పత్తిలో ఉన్నాయి అంటే నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, అదర్ గ్యాసెస్ అంటే వాటర్ వేపరు అలాంటివి 1% ఉంటాయి బై వాల్యూమ్. ఓకే, మొత్తం కలిసి 100% వస్తుంది. చూడండి, ఇట్ కంటైన్స్ డస్ట్ పార్టికల్స్ అండ్ వాటర్ వేపర్. దాని లోపల డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి గాలిలో, మలినాలు. తర్వాత వాటర్ వేపర్ కూడా ఉంటుంది గాలిలో. వాటర్ వేపర్ ఉంటుంది అని తెలవడానికి మనము హెల్మెట్ లేకుండా బండి మీద బాగా స్పీడ్గా పోతున్నప్పుడు మన ముఖం మీద తడి ఏర్పడుతుంటుంది, కళ్ళ నుంచి నీళ్లు పోతుంటాయి, చూసారా? దట్ ఈస్ ఆల్ కాల్డ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ అనమాట. ఎయిర్ ఈజ్ కంప్రెసిబుల్ మీన్స్ ఇట్స్ వాల్యూమ్ కెన్ బి రెడ్యూస్డ్. ఎయిర్ అనేది దాని యొక్క వాల్యూమ్ అనేది కెన్ బి రెడ్యూస్డ్. ఎయిర్ డస్ నాట్ బర్న్ ఇట్ సెల్ఫ్. ఎయిర్ దానంతలది మండే స్వభావం కలిగి ఉండదు. నారో ప్యాసేజ్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫిగర్ నెంబర్ 3 ఏం చూపిస్తుందంటే వెన్ ఎయిర్ పాసెస్ త్రూ నారో ప్యాసేజ్ ప్రెషర్ డ్రాప్స్, వెలాసిటీ ఇంక్రీజెస్. ఇట్లా నారోగా ఉంది ఇక్కడ. దీంట్లో నుంచి గాలి పాస్ అవ్వాల్సి వచ్చినప్పుడు, నారో ప్యాసేజ్ గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, అట్ నారో ప్యాసేజ్ ప్రెషర్ డ్రాప్స్, ప్రెషర్ అక్కడ తగ్గిపోయి వెలాసిటీ అనేది, వేగం అనేది పెరుగుతుంది. ఓకే, సో అది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్, అంటే ఎక్కడ వాడతాం. న్యూమాటిక్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మెనీ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అప్లికేషన్స్ వేర్ ఫాస్ట్ మూమెంట్స్ ఆఫ్ లెస్సర్ లోడ్స్ ఆర్ రిక్వైర్డ్. ఫాస్ట్ మూమెంట్ అవసరం ఉండి తక్కువ లోడ్స్ లిఫ్ట్ చేసే దగ్గర ఈ న్యూమాటిక్స్ అనేవి ఇండస్ట్రీలలో విరివిగా వాడేటువంటి మరి మెకానిజం అన్నమాట. Pneumatics is used to move load with less efforts. General applications are pneumatics ka used to move load with less efforts. అంటే తక్కువ బరువును తక్కువ ఎఫర్ట్ తో లిఫ్ట్ చేయడం కోసం వాడతారు. జనరల్ అప్లికేషన్స్ ఎక్కడ వాడతారంటే పుష్ పుల్ అనేటువంటి పద్ధతిలో, తర్వాత లిఫ్ట్ డ్రాప్ అంటే లిఫ్ట్ చేసి డ్రాప్ చేయడం, తర్వాత క్లాంప్ అండ్ క్లాంప్ చేసే దగ్గర, తర్వాత టిల్ట్ అంటే తిప్పడం, అలాంటి అప్లికేషన్స్లలో ఈ యొక్క న్యూమాటిక్ అప్లికేషన్ వాడతారు. ఇక్కడ బాయిల్స్ లా ఉంది. రాబర్ట్ బాయిల్ అనేటైనా, బాయిల్స్ లా అనేది ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు కూడా ఉంటుంది, మీకు వర్క్షాప్ క్యాల్కులేషన్ లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు టాపిక్ ని బట్టి థియరీలో కూడా వచ్చింది. యూ మస్ట్ లెర్న్ ద బాయిల్స్ లా అనేది తప్పకుండా నేర్చుకోవాలి. మీకు 10th క్లాస్ సైన్స్ లో కూడా ఉంటుంది. రాబర్ట్ బాయిల్ అనేటోడు 1627 నుంచి 1691 వరకు బతికిండు. ఆయన ఇంగ్లీష్ సైంటిస్ట్. వాజ్ అమాంగ్ ద ఫస్ట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ద ప్రెషర్ వాల్యూమ్ రిలేషన్షిప్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఒక స్థిరమైనటువంటి పీడనం దగ్గర గ్యాస్ కి విత్ ద ప్రెషర్ వాల్యూమ్ ఉన్నటువంటి రిలేషన్ ని ఆయన కనిపెట్టాడు. స్టేట్మెంట్ ఏంటంటే బాయిల్స్ లా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ ఆర్ ఎక్స్పాండెడ్ at constant temperature, then the absolute pressure is inversely proportional to the volume. ఎప్పుడైతే గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్, మనకి ఇచ్చినటువంటి ద్రవ్యరాశి కలిగినటువంటి గ్యాస్ ఏదైతే ఉంటుందో ఈజ్ కంప్రెస్డ్ ఆర్ ఎక్స్పాండెడ్, కంప్రెస్ అయినా లేకపోతే ఎక్స్పాండ్ అయినప్పుడు ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద ఇది కంప్రెస్ అయినప్పుడు ద అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్. వాల్యూమ్ కి అబ్సల్యూట్ ప్రెషర్ అనేది విలోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతం అంటే ఇది ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇది విలోమానుపాతం, అంటే రివర్స్ లో ఉంటుంది అనమాట.
చూసిరు కదా ఇక్కడ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అనే సింబల్ ఇది ఆల్ఫా లాగా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by వాల్యూమ్ వెన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఇది ఎప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ సినారియో. ఆర్ పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. పివి అంటే ఇక్కడ స్మాల్ పి క్యాపిటల్ వి, P1 V1 ఈజ్ ఈక్వల్ P2 V2 అని కూడా సూచిస్తాడు. ఇకపోతే ఫైనల్లీ లాస్ట్ 4 minutes ఉంది. అడ్వాంటేజెస్ వీటి వల్ల న్యూమెటిక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎయిర్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. గాలి మనకు కుక్కట్లా దొరుకుతుంది. ఎయిర్ ఈజ్ అవైలబుల్ అన్లిమిటెడ్ క్వాంటిటీ ఎవ్రీవేర్. ఎయిర్ ఎక్కడైనా లభ్యమవుతుంది మనకు అన్లిమిటెడ్గా, అంటే కొంతవరకే వాడుకోవచ్చు అన్నట్టు లేదు కాబట్టి పరిధులు లేకుండా లభ్యమవుతుంది. ఎయిర్ కెన్ కంప్రెస్డ్, ప్రెజరైజ్డ్ అండ్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ త్రూ పైప్స్ ద్వారా కూడా ఇది ప్రసారిస్తుంది కాబట్టి మనకు చాలా సులువుగా మన పనులు అవుతాయి. ఎయిర్ కెన్ బి ఎగ్జాస్టెడ్ టు ద ఎన్విరాన్మెంట్ వితౌట్ ఎనీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఏది హార్మ్ఫుల్ ఎఫెక్ట్ లేకుండా కూడా ఇది ఈజీగా మరి ప్రసరిస్తుంది. యాక్షన్ ఈజ్ ఫాస్ట్గా యాక్షన్ ఉంటుంది. స్పీడ్ కంట్రోల్ ఈజ్ పాసిబుల్, స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. సిస్టమ్ ఈజ్ ఓవర్లోడ్ సేఫ్, సిస్టమ్ అనేది ఓవర్లోడ్ సేఫ్లో ఉంటుంది. ఎయిర్ డస్ నాట్ ఇగ్నైట్. ఇకపోతే సింపుల్ ఇన్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ లో కూడా సింపుల్ గా పెద్ద కష్టపడాల్సిన పని లేదు. లాంగ్ లైఫ్ అండ్ లో మెయింటెనెన్స్, లాంగ్ లైఫ్ ఇస్తుంది, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ. కాంపోనెంట్స్ ఆర్ సింపుల్ ఇన్ డిజైన్ అండ్ హెన్స్ చీపర్. కాంపోనెంట్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి డిజైన్ లో, తర్వాత రేట్ కూడా చాలా చీప్ గా ఉంటుంది. దీని లిమిటేషన్స్ ఏంటంటే న్యూమెటిక్ సిస్టమ్ హ్యాస్ సర్టెన్ లిమిటేషన్స్ యాజ్ ఫాలోస్. ఏం లేదు, 3000 kgf లో ఉంటుంది ఇది ఫోర్స్ లో. Pneumatic system needed fine quality equipment, remove dust and moisture తీసేయడానికి, ఎయిర్ ఎగ్జాస్ట్ నాయిస్లీ, ఇదంతా కూడా ఓకే రైట్. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. ఐ విల్ టేక్ స్క్రీన్ షాట్ ఇమ్మీడియట్లీ. 1 minute ఉంది.